వెల్కమ్ టు అఖిల వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే జంతికలు. పిండి వంటలు అంటేనే మాకు భయం అనుకునే వారి కోసమే ఈ వీడియో అండి. మీరు ఫస్ట్ టైం జంతికలు చేసుకోవాలి, నాకు చేయడం చేత కాదు అనుకునేవారు ఒక్కసారి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి. మంచి గుల్లగా క్రిస్పీగా వస్తాయి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం రండి. మనం జంతికలు చేసుకోవడానికి మనం ముందుగా పిండిని జల్లించుకోవాలి. 2 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. మీరు షాప్లో దొరికే బియ్యం పిండినైనా వాడుకోవచ్చు, లేదా రేషన్ బియ్యాన్ని మరపట్టించుకొనైనా వాడుకోవచ్చు. రేషన్ బియ్యం పిండి అయితే టేస్ట్ బాగుంటుంది. మీరు షాప్లో బియ్యం పిండి తీసుకున్నా సరే ఇలా అయితే ఒకసారి జల్లించుకోండి. ఎక్కడైనా రవ్వలాగా ఉంటే అది పోయి జంతికలు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి మనం ఏ కప్పుతో బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో సగం కప్పు పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ పుట్నాల పప్పు వేసుకోవడం వల్ల జంతికలు గుల్లగా మరియు టేస్టీగా వస్తాయి. మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని ఒకసారి జల్లించుకోండి. ఒకవేళ మీరు ఒక షేరు పిండిని చేసుకోవాలి జంతికలు అనుకుంటే 1/2 కిలో పుట్నాల పప్పును వేసుకోండి. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత అడుగున రవ్వలాగా వచ్చింది కదా, దీన్ని తీసి పక్కన పడేయండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాముని 2 చేతుల మధ్యలో పెట్టి బాగా నలిపి వేయండి. దీనిలో 1 గుప్పెడు నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు వేయడం వలన మనం జంతికలు తినేటప్పుడు పంట కింద పడి చాలా మంచి టేస్ట్గా అనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ పిండిని కలపడానికి వేడి నీళ్లు పోసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి నీళ్లను తెరల కాగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు తీసి పక్కన పెట్టి బటర్ని కానీ లేదా నూనెని కానీ తీసుకొని బాగా వేడి చేసి పిండిలోకి తీసుకోవాలి. ఇలా వేడి నూనె కానీ వేడి వాటర్ కానీ పోయడం వలన జంతికలు బాగా పొంగుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ని వేసి బాగా కలపాలి. ఇలా మనం గట్టిగా ముద్ద కడితే అలాగే ముద్దలాగే ఉండాలి. అలా అయితే మనం తీసుకున్న ఆయిల్ కానీ బటర్ కానీ పిండికి సరిపోయినట్లు. తర్వాత మనం తీసుకున్న వేడి వాటర్ని కొంచెం వేస్తూ స్పూన్తో కలిపి దానిపైన ఒక ప్లేట్ని పెట్టి మూసి పెట్టాలి. దీన్ని ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయాలి. తర్వాత తీసుకొని మనం మెల్లగా కొంచెం వాటర్ వేస్తూ దీన్ని అవసరం పడితేనే వాటర్ వేయాలి. అదే వాటర్ సరిపోయినా మంచిగా కలుపుకొని మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత మనం జంతికల గొట్టాన్ని తీసుకొని దాంట్లో మనం చాలా రకాలుగా వస్తుంటాయి కదా, దాంట్లో వేసేటివి మనకి ఏదైతే కావాలో అది వేసుకొని మనం దానికి గొట్టానికి ఫిట్ చేసుకోవాలి. తర్వాత మనం జంతికలు చేసుకునే గొట్టంకి కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల జంతికలు పిండి దానికి అతుక్కోకుండా మంచిగా నీట్గా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్న జంతికల పిండిని దానిలో వేసి జంతికల గొట్టాన్ని ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం జంతికలు వేసుకోవడానికి ఆయిల్ని హీట్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ని వాడుతున్నాను. ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ మరి వేడి కాకూడదండి. కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మీరు కొత్తగా వేస్తున్నట్లయితే ఒక చిన్న ప్లేట్ని బోర్లా పెట్టి దాని మీద జంతికలు వేసి మనం నూనెలోకి తీసుకుందాం. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా జంతికలు వేయడం వచ్చు అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా జంతికలు వేసుకోవచ్చు. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక సైడు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే జంతికలు రెడీ.